సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామం వద్ద శనివారం 1:10 సమయంలో కనగానపల్లి టీడీపీ మండల కన్వీనర్ పోతులయ్య ఆధ్వర్యంలో స్థానిక ముక్తాపురంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పరిటాల రవీంద్ర తదితర చిత్రపటాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, తల్లికి వందనం లబ్ధిదారులు క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కనగానపల్లి టీడీపీ మండల కన్వీనర్ పోతులయ్య మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చదువుకుంటున్న ప్రతి విద్యార్థినికి తల్లికి వందనం పథకంలో భాగంగా 15,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయడం జరిగిందని, ఈ సందర్భంగా తల్లికి వందనం లబ్ధిదారులతో కలిసి నందమూరి తారక రామారావు విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పరిటాల రవీంద్ర తదితర చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగిందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా 67.27 లక్షల మందికి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలోకే 8,745 కోట్ల రూపాయలు విద్యార్థిని తల్లిదండ్రుల ఖాతాలోకే నేరుగా జమ చేయడం జరిగిందని, ఇటువంటి హామీని నెరవేర్చిన చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని టీడీపీ మండల కన్వీనర్ పోతులయ్య తల్లికి వందనం లబ్ధిదారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు, తల్లికి వందనం లబ్ధిదారులు పాల్గొన్నారు. మాటిదిన ప్రకారము ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు తల్లిదీవెన వ్యవస్థ అనేది వేశారు. ఇప్పుడుంటే ఆర్థిక ఇబ్బందుల్లో స్కూలు ఓపెన్ అయిన తర్వాత బ్యాగులకి డ్రెస్సులకి ఇబ్బందులు పడకుండా చంద్రబాబు నాయుడు గారు మాటిదిన ప్రకారం నిలబెట్టుకున్నాడు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పరిటాల ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాటిచ్చిన ప్రకారము ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తున్నారు. మిగతా అడుగులు దగ్గరలోనే నెరవేరుస్తారు. చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు. వేపకొండ గ్రామం కనపల్లి మండలం సత్యసాయి జిల్లా. మాకు అమ్మఒడి తల్లికి వందనం మాకు పడింది. ఇప్పుడు నిన్న 3:30 పడింది. సీఎం సార్కి, లోకేష్ సార్కి, మా ఎమ్మెల్యే పటేల్ సునీత మేడం గారికి మా ధన్యవాదాలు.